అన్న మీ పేరు? నా పేరు అంజనేయులు. అంజనేయులు గారు, ఈ టీ షాప్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ పరిగిలో? 8 ఏళ్ళు. 8 ఏళ్ళ సార్ ఇదే సెంటర్లో టీ షాప్ నడుపుతున్నారు. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం సంబరం తక్కువ ఉండదు. సో వానాకాలం వింటర్లో మాత్రం బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం ఎవరు తాగట్లా, తక్కువ. ఓకే. సో ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎంపీగా పరిగి నుంచి ఎవరిని గెలిపించుకుంటారు? కొండకి వేయాలని అనుకుంటున్నాం. బీజేపీ ఊపు ఉండదు కాబట్టి ఇక్కడ కొండ రావాలి, అక్కడ మోడీ రావాలనే ఆలోచనతో అదే సిద్ధాంతం మీద బీజేపీకి వేస్తాం. ఓకే. సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించుకుంటారు? అవును సార్. ఎందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి గారే ఎందుకంటే ఏం చెప్తాం? కొండ అంటే మంచి వ్యక్తి సిద్ధాంతము. ఆయన ఒక పేదవానికి అయినా కానీ ఏమైనా చేయాలన్నా కానీ సాయం పోయి అడిగినా కానీ హెల్ప్ చేస్తారు. అసలు సిద్ధాంతం అసలు అన్ని విధాలుగా ఉండదు. మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి వేస్తేనే మోడీ ఇట ఉండదు కాబట్టి గవర్నమెంట్ పిఎం ఎంపీ ఈయన రావాలి, మోడీ రావాలనే ఆలోచనతో కొండని గెలిపించుకోవాలని ఆలోచన. ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ ఇప్పుడు 3 నుంచి 4 పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ అనమాట, రంజిత్ గారు సిట్టింగ్ ఎంపీ, ప్లస్ వాళ్ళ ప్రభుత్వమే ఉంది. దానితోటి మంచి క్యాష్ పార్టీ ఎవరు రంజిత్ రెడ్డి గారు క్యాష్ విచ్చలవిడిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇవన్నీ కాదని జనాలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నావు? బీజేపీకి ఎందుకు వేస్తున్నారంటే ఇప్పుడు కుటుంబ పార్టీ అనేది కాంగ్రెస్ ఉండదు, ఒకరు పోతే ఒకరు. ఇప్పుడు మోడీ అవినీతి పరుడు గారు ఏంటంటే ఒక పెళ్లి కాలే ఏం లే, మంచిగా దేశం కోసం మంచి ఉండాలి, నా దేశంలో అందరు భారతదేశం అనేది మంచి ఉంటేనే నేను బాగుంటా అనే సిద్ధాంతంతో భారతదేశానికి మొత్తం సిద్ధాంతంతో బాగా చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తుంది. సో ఆయన అదే సిద్ధాంతంతో ఉంటాడు, కాదని అంటలేదు. కానీ ఇక్కడ లోకల్లో మన పల్లెటూరులో ప్రజలు ఇవన్నీ ఏం చూస్తారు? లోకల్లో ప్రభుత్వం పెట్టిన పథకాలు, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, బస్సు, ఈ పథకాలు ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇవన్నీ కాదని బీజేపీ ఓటేస్తారంటారా? వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు 6 గ్యారంటీ చెప్పింది. 6 గ్యారంటీలో ఒక బస్సు ఒకటే ఉచిత బస్సు ఇచ్చింది. ఆ ఉచిత బస్సు ఇట లేడీస్ ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ప్రయాణం చేసుకుంటా ఇబ్బంది అవుతుంది, ఈ బస్సు ఉచిత బస్సు ఎన్నికి పెట్టింది ఎందుకు, అదే రుణమాఫీ చేసిన అని టెన్షన్ లేకుంటుంది. ఉచిత బస్సు చేసి ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇసోటి ఇబ్బంది ఇలా ఉండదని జనాలు అంటున్నారు. సో ఈ 6 గ్యారెంటీల వల్ల ఎలాంటి ఇది లేదు, ఏం లేదు, ఉపయోగం ఏం లేదు. ఓకే. సో సెంట్రల్ ఎవరు వస్తారు అనుకుంటున్నావు? మోడీ వస్తాం. ఎందుకు? మోడీ చేసే పని ఇప్పుడు 70 ఏళ్ళ నుండి చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక 10 ఏళ్ళ కల్లా రామ మందిర్ చేసింది. అసలు 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ ఇసో చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది. ఈ అన్నీ చేసింది కాబట్టి దానికి ఆకర్షి అయ్యి మోడీకి వేస్తే మళ్ళా ముందు ఇంకా చేస్తా అనే ఆలోచనతో ఓటు వేయాలనుకున్నాం. ఇప్పుడు రామ మందిర్ అని గుర్తొచ్చింది, బీజేపీ వాళ్ళందరూ జై శ్రీరామ్ అని నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఓకే, అలా జై శ్రీరామ్ అని వెళ్తూ ఉంటే ఇప్పుడు మైనారిటీ వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఎలా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు భారతదేశం ఉన్నప్పుడు జై శ్రీరామ్ అంటని అంటారు. ఇప్పుడు ముస్లిం మైనారిటీకి వ్యతిరేకం బీజేపీ పార్టీ వ్యతిరేకం గారు. మైనారిటీ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నా జై శ్రీరామ్ అంటే వ్యతిరేకము, ముస్లింలకు మైనారిటీలు వెళ్ళగొట్టాలి అవి అంటే సిద్ధాంతం బీజేపీ లేరు. భారతదేశం మన ఇంట్లో దీన్ని ఏడే ఇంట్లో గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. మైనారిటీ మన దేశం గురించి ఆలోచన చేస్తేనే బాగుంటుంది. మన దేశం దీనికుంటే ఏడే దేశం గురించి మాట్లాడితే అసలు నువ్వు ఈడ దీన్ని కొన్ని సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈడ ఉండొద్దు అనే మాటతోటి చెప్తా, అంతేగాని ఆర్ఎస్ఎస్ ఇట్లా సిస్టమేటిక్ ఉంటుంది. సో బీజేపీ వస్తే దేశం బాగుండేది అంటావు? బాగుంటుంది. సో బీజేపీని గెలిపించుకుంటానంటావు? బీజేపీని గెలిపిస్తాం.